క్వశ్చన్, లవ్ లో ఉన్నప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు చెప్పే అబద్ధాలు ఏంటి? ఐ లవ్ యూ. ఏది? ఐ లవ్ యూ. తెలుసా లేదా అని. కానీ విచిత్రం ఏంటంటారా, అమ్మాయిలు అందరూ ఇదే మాట చెప్పి మోసం చేస్తారా. నువ్వు లేకుంటే చచ్చిపోతా డార్లింగ్. అంత ఫస్ట్ చెప్పావేంట్రా? ఆల్రెడీ చెప్పావా, ఎవరైనా నీకు చెప్పారా? నేనే చెప్. అమ్మాయి చెప్తున్నావా? అమ్మాయి పేరు కాజల్ అన్న. కాజల్ అన్న. దేవుడికి గుడి కడతానో తెలియదు కానీ నా గుండెల్లో నీకు మాత్రం గుడి కడతాను. ఏంట్రా ఏమడిగావు? వాడి గర్ల్ ఫ్రెండ్ కి రా, గర్ల్ ఫ్రెండ్ చెల్లెలికి కాదు. ఇంతవరకు ఏ అబ్బాయిని తలెత్తి కూడా చూడలేదని. ఇది ఆ అమ్మాయి అబ్బాయిల గురించి మాట్లాడింది. ఇది మామూలు అబద్ధం కాదు, ఈ ప్రపంచంలో ప్రతి అమ్మాయి చెప్పే అబద్ధం ఇదే. లవర్ కాల్ చేసి ఏంటి కాల్ బిజీ వస్తుంది అన్నప్పుడు ఏం లేదురా అమ్మతో మాట్లాడుతున్నా అని అబద్ధం చెప్పడం. అమ్మాయిలు భలే ఒప్పుకుంటారా నిజాల్ని. చంటి నా లైఫ్ లోకి ఇంత లేట్ గా ఎందుకు వచ్చావో అని అబద్ధం. ప్లీజ్. అరే భలే ఉందిరా మీ అక్క. నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని. ఈ మాట అనవే ఆలస్యం రా, 2 నెలలు పెళ్లి అయిపోద్ది వాళ్ళకి. అమ్మాయి అడిగింది అనుకో, నువ్వు వేరే అమ్మాయిలో ఫస్ట్ ఏం చూసావు అంటే ఆ అమ్మాయి నువ్వు కాదు అని చూసా అని చెప్తా. నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నా. నువ్వెందుకు అంత సంతోషిస్తున్నావు? చూడు మరి పాప నరేష్ మనసు బాధ పెడుతున్నావు నువ్వు. అన్న లవ్ లో ఉన్నప్పుడు స్పెసిఫిక్ అబద్ధాలు అని చెప్పారు, వాళ్ళ నోట్లో నుండి వచ్చిన ప్రతి పదం అబద్ధమే. ఏం చెప్పేవారు అన్నారెడ్డి? నీ తర్వాత నేను టచ్ చేసేది మన పాపేరా బంగారం అని అంటారు. నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయితేనే ఇన్ని చెబితే పొర్రపాటున బీటెక్ చదివితే బుక్కులు రాసుకుంటారేమో అందరు అమ్మాయిలు. ఏం చెప్పి నీకేం చెప్పాడు? అబ్బాబ్బా స్వప్నకి ఫోన్ చేసి స్వప్నకి ఏం చెప్పాడు? నీకోసం నా ప్రాణాలైనా వదిలేస్తా ఇప్పుడే అని చెప్తాను. నీకోసం ప్రాణాలైనా వదిలేస్తావు. సెకండ్ క్వశ్చన్, ఏ విషయాల్లో మనం కవర్ చేసుకుంటాం? మ్యాటర్ లేదని కవర్ వేసుకుంటాం అన్న. ఎగ్జామ్ లో మ్యాటర్ లేదని కవర్ వేసుకుంటాం అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు. భలే కవర్ చేసేవరా. సిగరెట్ తాగి ఇంటికి వచ్చినప్పుడు నాన్న ముందర కవరింగ్ చేసుకో. వెరీ గుడ్. నా ఫస్ట్ లవర్ తో ఉన్నప్పుడు నా సెకండ్ లవర్ కాల్ చేసే కస్టమర్ కేర్ అని అబద్ధం చెప్తా. ఫుల్ తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినప్పుడు కవర్ చేసుకుంటాం. ఎలా కవర్ చేస్తావు? తాగలేదు అసలు ఏం యాక్టింగ్ రా. నీ యాక్టింగ్ చూస్తే కానిస్టేబుల్ కూడా గుర్తుపడతాడు నువ్వు తాగేవని. రిలేటివ్స్ ఫంక్షన్ లో ఇమేజ్ డామేజ్ కాకుండా కవర్ చేసుకోవడం. అదే శారీ గురించి అడగడం, ఈ జాకెట్ ఎక్కడ కొన్నావు? నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ తోని మూవీకి పోయినప్పుడు సెకండ్ బాయ్ ఫ్రెండ్ వస్తే మా అన్నయ్య అని కవర్ చేస్తా. ఓకే, థర్డ్ క్వశ్చన్, నా పొలంలో మొలకలు వచ్చాయని మీకు ఎప్పుడు అనిపిస్తుంది? నా పొలాన్ని చూసినప్పుడు అల్లా అనిపిస్తుంది. నువ్వు చెప్పరా? వెనక నీ ఫోటో తీసి నా ఫోటో పెట్టు. నా పొలంలోకి మొలకలు వచ్చాయి. దరిదాటి ఏననికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే మీ అక్కనే నీకు జీవిత కాలం దొరకదు. సన్నీ లియోన్ కాల్ చేసి డేట్కి వెళ్దామా అన్నప్పుడు నా పొలంలో మొలకలు వచ్చినాయి అనిపిస్తుంది. అప్పటిదాకా మొలకలు లేకుండా ఉంటాయన్నమాట. పక్కింట్లో ఉన్న కత్తి లాంటి ఆంటీ నాకు పడ్డప్పుడు నా పొలంలో మొలకలు వస్తాయి.
కామెంట్ నచ్చి నువ్వు నాకు చాక్లెట్ ఇచ్చినప్పుడు. ఏం చేసావు? చాక్లెట్ చేస్తా. నా పొలంలో మొలకలొచ్చాయి. తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే. నేను లవ్ చేసిన అమ్మాయి పేరెంట్స్ నా దగ్గరకు వచ్చి మా అమ్మాయికి ట్యూషన్ చెప్తారా అని అడిగినప్పుడు నా పొలంలో మొలకలు వచ్చినాయి. పవర్ స్టార్ మూవీకి ఫస్ట్ డే ఫస్ట్ షోకి టికెట్స్ దొరికినప్పుడు. నా భార్య ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళ చెల్లెను ఇంట్లో వదిలినప్పుడు నా ముఖం. నా మొలకల్లో పొలం రావడం కాదు, పొలంలో మొలకలు రావాలిరా. మరి చెప్పు. నా భార్య ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళ చెల్లె ఇంట వదిలి వెళ్ళినప్పుడు నా పొలంలో మొలకలు వచ్చాయి. మధ్యలో ఏదో మింగుతున్నాడు రా. మా భార్య ఊరెళ్ళినప్పుడు వాళ్ళ చెల్లెళ్ళు వ్యక్తులేదు కాదురా. మళ్ళీ చెప్పు సార్, ఫస్ట్ చెప్పు. నా భార్య ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళ చెల్లెలు మా ఇంట్లో వదిలి వెళ్ళినప్పుడు. స్లోగా చెప్పురా. నా భార్య ఊరు వెళ్ళినప్పుడు మిల్లి కదా. టికెట్లు అయిపోతాయి, సినిమా వేసేస్తున్నారు అన్నట్టు ఎందుకురా? వెళ్ళి చెప్పు. భార్య ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళ చెల్లెలు ఇంట్లో ఉన్నప్పుడు మా ఇంట్లో నా పొలంలో మొలకలు వచ్చాయి. నువ్వు తర్వాత కలుగురా, నీకు నేర్పిస్తా. నీకు ఇక్కడ ఒక ఛాలెంజ్ ఉంది. ఏంటంటే నేను ఆల్రెడీ ఇప్పుడు ఒక 3 క్వశ్చన్లు మా వాళ్ళని అడిగాను. 3 క్వశ్చన్లకు వాళ్ళు బీభత్సమైన బ్రహ్మాండమైన సమాధానం చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఆప్షన్ ఏంటి అంటే నీకు ప్రతి క్వశ్చన్ కి 5 ఛాన్సులు ఉంటాయి. ఓకే, అందులో ఏదో కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. 3 కరెక్ట్ అవ్వాలి. ఇది అంత ఈజీ కాదు. సో ఆ ఆన్సర్స్ వాళ్ళు ముందే చెప్పేశారు, నేను అది గెస్ట్ చేసి చెప్పాలి. రైట్. ఫస్ట్ క్వశ్చన్, లవ్ లో ఉన్నప్పుడు అబ్బాయిలు అమ్మాయిలు చెప్పే అబద్ధాలు ఏంటి? ఫస్ట్ ఐ లవ్ యూ అని చెప్తారు. ఇంకా మీకు 4 ఛాన్సులు ఉన్నాయండి రేవంత్ గారు. ఐ హేట్ యూ కాదా లేదా? 3 ఉన్నాయి. చచ్చినట్టు 2 చెప్పాలి. తొందర ఎందుకు? చెప్తాను, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్తారు. 2 ఉన్నాయి. చచ్చినట్టు 2 కరెక్ట్ గా చెప్పాలి. హెల్ప్ చేయరా నరేష్? ఇప్పుడు నువ్వు నేను లవర్స్. నువ్వు రష్మిని చూసి చెప్తావు చూడు. 2-3 చెప్పు. కష్టపడగలేవా కూర్చుని? చూసావా? నేను నిజంగా ప్రేమించేది ఫస్ట్ నిన్నే. ఇంతవరకు ఎవరిని ప్రేమించలేదు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. నువ్వు లేకపోతే నాకేది లేదు. వీడు ఇన్ని చెప్పాడు, దానిలో చాలా ఆన్సర్లు ఉన్నాయి తెలుసా? నువ్వు లేకపోతే నేను బతకలేను. ఏది కాపీ పర్లేదు. ఓకే, బ్రహ్మాండం. ఇంకొకటి, నువ్వు చాలా అందంగా ఉంటావు. వాడు చెప్పాడంట మై నేమ్ ఈజ్ అనిల్. దబయ్యా. సరే, 2వ క్వశ్చన్. ఏ విషయాల్లో మనం కవర్ చేసుకుంటాం? ఎలాంటి విషయాలు? సిగరెట్ అలవాటు. ఇంకా సిగరెట్, మందు అట్లాంటి అలవాటు ఉంటాయి ఇంట్లో. ఎలా కవర్ చేసుకుంటావు? ఇంట్లో మనం తెలియకుండా కవర్ చేస్తారు. అదే ఎలా? హౌ? ఎలాగని నాకేం తెలుసు? బస్ అడిగా, నేను చెప్పాను, అయిపోయింది అక్కడతో. మళ్ళీ ఎలాగ ఇంకా గర్ల్ ఫ్రెండ్ నన్ను చూడొచ్చురా. నన్ను చూస్తే కూడా చెప్పచ్చు సమాధానం. నేను చూస్తే ఫీల్ రావట్లేదు, వాళ్ళని చూస్తే ఫీల్ అవుతుంది. ఎవరిని చూస్తే? ఎవరినో చూస్తే మీకు చెప్తారండి. మరి ఇంకోటి గర్ల్ ఫ్రెండ్ విషయం ఇంట్లో దాస్తారు, అంతే కదా? గర్ల్ ఫ్రెండ్ విషయం తెలిసిపోయినప్పుడు కవర్ చేస్తారంటావు. నాన్న వాళ్ళకి తెలిసిపోతే తెలియకుండా కూడా కవర్ చేస్తారు. అంటే ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు అని చెప్పి. లేదా ఎవ్వరు చెప్పలేదు. అంటే ఆ రోజులు పోయినా ఏమో SMS అవి చేసి డిలీట్ చేసేస్తారు. లేదా కాదా? చాలా వరస్ట్ గా చెప్తున్నా ఆన్సర్. ఆ విషయం నాకు తెలుసు. నరేష్ ఇంటీరా కూర్చో. ఏమన్నా? కూర్చో. కూర్చోను. నాకు నవ్వు వస్తుంది తప్ప ఆన్సర్ రావట్లేదు. ఏమొచ్చిందిరా? అలాంటి తెలియకుండా మేనేజ్ చేయడం కూడా. ఎవరైనా చెప్పారు సమాధానం? ఏం చెప్పినావు? గర్ల్ ఫ్రెండ్స్ తోని మూవీకి వెళ్ళినప్పుడు బాత్రూమ్ వచ్చినప్పుడు కవర్ చేసుకోవడం అని చెప్పిన. మనోడు అదే చెప్పింది. బాత్రూమ్ కి లింక్ అయింది చెప్పాడు, వాడికి ఇసిరేసి.
డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికినప్పుడు కూడా Cover చేసి. సార్ నేను తాగలేదు సార్ అని చెప్పడం కవర్ చేస్తాను. కవర్ చేసుకుంటా అమ్మాయ్యా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టింది అతను, ఎంత బాగా చెప్పాడు. ఓకే, థర్డ్ క్వశ్చన్. నా పొలంలో మొలకలు వచ్చాయి అని ఎప్పుడు అనిపిస్తుంది? విత్తనాలు వేస్తేనే మొలకలు వచ్చాయి. నా పొలంలో మొలకలు వచ్చాయి అన్నారు, సిద్ధార్థిస్తాడు అలా. నా పొలంలో మొలకలు వచ్చాయి వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే. నీకు 5 ఛాన్సులు ఉన్నాయి, 5 ఛాన్సుల్లో 3 కరెక్ట్ చెప్పాలి, 3 ఆన్సర్. విత్తనాలు వేస్తేనే మొలకలు వస్తాయి ఫస్ట్, ఎందుకంటే విత్తనాలు లేకుండా మొలకలు రావు. ఒకటి చెప్పాడు, వాడు చెప్పాడు. వాళ్ళ ఆవిడ ఊరెళ్ళినప్పుడు వాళ్ళ చెల్లెలు ఇంట్లో ఉన్నప్పుడు నా పొలంలో మొలకలు వచ్చాయి. ఏమి ఆన్సర్ చెప్తున్నారా నాయన? ఇంకొక ఆన్సర్ కరెక్ట్ చెప్పి అయిపోతుంది. నా షో నా ఇష్టంలో చంటి కాకుండా నేను యాంకర్ అయినప్పుడు ఇంకో ఆన్సర్ చెప్పాలంటే నా షో నా ఇష్టంలో చంటి యాంకర్ కాకుండా నరేష్ యాంకర్ వస్తాయి. ఒకసారి నీకు తిరిగిరా. కాదు నేనేమనరా, ఇప్పుడు ఆన్సర్ చెప్పరా. ఇంకొక ఆన్సర్ కాదు, ఆ ఫోటో తీసి వేరే ఫోటో పెట్టినప్పుడు కంగ్రాచులేషన్స్.